నీట్ యూజీ రీ ఎగ్జామ్ దృష్ట్యా టెలిగ్రామ్ ప్లాట్ఫారంపై తాత్కాలిక ఆంక్షలు విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ని అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, టెలిగ్రామ్ పై ఆంక్షలు ఎప్పటి వరకు అమల్లో ఉండనున్నాయి? పూర్తి సమాచారం ఏంటి? నీట్ పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారం పైన దర్యాప్తు కీలకంగా ముందుకు సాగుతున్నటువంటి దశలో మరోవైపు రెండోసారి నీట్ పరీక్ష నిర్వహించాలని, అది ఈ నెల 21వ తేదీన అంటే మరొక 5 రోజుల్లో ఈ పరీక్ష నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అందుకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నటువంటి క్రమంలో తమకు వచ్చినటువంటి సమాచారం మేరకు కేంద్ర ప్రభుత్వం అనే కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ చేసినటువంటి పలు విజ్ఞప్తుల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుని దేశంలో టెలిగ్రామ్ యాప్ సంబంధించినటువంటి సేవల్లో అనేక నిషేధాలు విధిస్తూ అనేక నియంత్రణ అన్ని విధాల నియంత్రణ చేయాలని చెప్పి కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఐటీ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఐటీ అండ్ కమ్యూనికేషన్ సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ కీలకమైనటువంటి ఉత్తర్వులు జారీ చేసింది. తాత్కాలికంగా టెలిగ్రామ్ ప్లాట్ఫామ్ పై ఆంక్షలు విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 21న జరిగేటువంటి నీట్ ఎగ్జామ్ సురక్షితంగా నిర్వహించేందుకు, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎలాంటి అపోహలకు తావు లేకుండా నిర్వహించేందుకు దీనిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకతను వివరిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ దీన్ని విజ్ఞప్తి మేరకు మైటీ మినిస్ట్రీ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. టెలిగ్రామ్ ఈ నెల 21న నీట్ పరీక్ష అండర్ గ్రాడ్యుయేట్ కు సంబంధించినటువంటి పరీక్ష జరగనున్నటువంటి నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు అంటే జూన్ 30వ తేదీ వరకు టెలిగ్రామ్ యాప్ పైన ఆంక్షలు విధించాలని, టెలిగ్రామ్ యాప్ కు సంబంధించి ఎడిటింగ్ ఆప్షన్స్ ఎట్టి పరిస్థితుల్లో లేకుండా చేయాలని చెప్పని నిషేధించింది. ఈ మేరకు టెలిగ్రామ్ నిర్వహిస్తున్నటువంటి సంస్థకు కూడా పూర్తి స్థాయి సమాచారాన్ని చేరవేసినట్లుగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇటీవల పేపర్ లీక్డ్ నీట్, అదేవిధంగా రీనీట్ 2026 పేరుతోటి టెలిగ్రామ్ లో గ్రూపులు ఏర్పాటు చేసి ఆ గ్రూపుల్లో పాత పేపర్లు, అదేవిధంగా గతంలో లీక్ అయినటువంటి పేపర్లన్నింటినీ సర్క్యులేట్ చేస్తున్నారని, ఈ సర్క్యులేషన్ తో విద్యార్థుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి ఒక ముఠా గుట్టురట్టయినట్లుగా కేంద్ర ప్రభుత్వం తన ప్రకటనలో వెల్లడించింది. నీట్ పరీక్షకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి గతంలో మే మొదటి వారంలో జరిగినటువంటి పరీక్ష తర్వాత ఇప్పటి వరకు పరీక్షకు సంబంధించినటువంటి పత్రాలు కానీ, అందుకు సంబంధించినటువంటి వివరాలు కానీ అక్కడ బయటికి లీక్ అవటం కానీ, బయటికి పొక్కటం కానీ జరగలేదని, ఎట్టి పరిస్థితుల్లో వదంతులను నమ్మొద్దని, విద్యార్థులు ఏవైనా అభ్యంతరాలు, ఏవైనా సూచనలు, సలహాలు, సమాచారం కావాలంటే అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే తెలుసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నటువంటి పలు గ్యాంగులను అరెస్ట్ చేసినట్లుగా, అదేవిధంగా అహ్మదాబాద్ లో 8 టెలిగ్రామ్ ఛానళ్లను నడుపుతూ 1.5 కోట్ల రూపాయల మోసాలకు పాల్పడినటువంటి ఒక ముఠాను అరెస్ట్ చేసినట్టు సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అదే సందర్భంలో మరొక 2-3 రాష్ట్రాల్లో కూడా ఈ రకమైనటువంటి సమాచారంతో కొన్ని గ్యాంగులను అరెస్ట్ చేశామని, అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. సో ఈ నేపథ్యంలో విద్యార్థులు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా ఉండే విధంగా, విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులకు తావు లేకుండా, ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పూర్తి స్థాయిలో పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైనటువంటి చర్యల్లో భాగంగానే టెలిగ్రామ్ యాప్ పైన ఆంక్షలు, నిషేధం విధిస్తూ వాటన్నిటిని ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఓకే, ధన్యవాదాలు అరుణ్.